నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి గింజ కొనేదాకా కొట్లాడుడే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ₹1,30,18,000 విలువ సొత్తు స్వాధీనం. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు పండుగ వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక సందేశం. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజకు కొనేదాకా కొట్లాడేనని, వడ్లు కొనేదాకా వదిలే ప్రసక్తే లేదని రామగుండం ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలంటూ రామగుండం నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మండల పరిషత్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సహకార సంఘాలు, రామగుండం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అంతా ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు, సీఎం కేసీఆర్ కు లేఖలు పంపారు. 26 గ్రామ పంచాయతీలలో ప్రత్యేకంగా తీర్మానాలు చేసి పంపడం జరిగింది. అదేవిధంగా పాలకుర్తి మండలం, అదేవిధంగా అంతర్గా మండలంలో ఉన్నటువంటి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, అదేవిధంగా ఎంపీటీసీలు అందరూ కూడా, కోఆప్షన్ మెంబర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా రామగుండం వ్యవసాయ మార్కెట్కు సంబంధించినటువంటి చైర్మన్లు, వార్డు మెంబర్లు అందరూ కూడా, ఆ యొక్క మార్కెట్ కమిటీ మెంబర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మేడిపల్లి సహకార సంఘం బ్యాంకుకు సంబంధించినటువంటి చైర్మన్, అదేవిధంగా డైరెక్టర్లు అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. రామగుండం కార్పొరేషన్, రామగుండం నియోజకవర్గానికి ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి రామగుండం కార్పొరేషన్లో కూడా ఎల్కలపల్లి, అదేవిధంగా అల్లూరు, అదేవిధంగా జనగామకు సంబంధించి, అదేవిధంగా మన మల్కాపూర్కు సంబంధించినటువంటి రైతు ప్రాంతమైనటువంటి రామగుండం కార్పొరేషన్లో కూడా ఏకగ్రీవంగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ యొక్క ఏకగ్రీవ తీర్మానాలు చేసి ముఖ్యమైన ప్రధానమంత్రికి, అదేవిధంగా పిఎస్ఎల్ గోయల్ గారికి, అదేవిధంగా ఒక కాపీని మన కేసీఆర్ గారికి కూడా ఈరోజు పంపించడం జరిగింది. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎక్కడికక్కడ తీర్మానాలు చేసి శాంతియుతంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా గౌరవ సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లను, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ను, డైరెక్టర్ను, అదేవిధంగా మన మేడిపల్లి సహకార సంఘానికి సంబంధించినటువంటి చైర్మన్ను, అదేవిధంగా డైరెక్టర్లు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఉద్యమం ఆగేది లేదు. వాళ్ళు ఎన్ని అవహేళనలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకునేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి ఒక్క వానకాలంలో, యాసంగిలో పండించేటువంటి ప్రతి ఒక్క ధాన్యపు గింజను ఖచ్చితంగా కొనేటువంటి విధంగా, కొనేంత వరకు కూడా తప్పకుండా ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదు. రైతుల పక్షాన తప్పకుండా పోరాటం చేద్దామని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ, కేసీఆర్ గారు ఏ పిలుపు ఇచ్చినా, తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పిలిపించినా కూడా అది మన కోసమే, మనందరి శ్రేయస్సు కోసమే. వాటి ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే కదిలినామో ఇవాళ రాబోయేటువంటి కాలంలో కూడా అదే. ఇక వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముచ్చు అంబేద్కర్ ఆలియాస్ రాజు, ఆలియాస్ రాజేష్, ఆలియాస్ ప్రసాద్, ఆలియాస్ రాజేందర్ ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గుంటూరు పిడుగురాళ్లకు చెందిన అంబేద్కర్ 1989 నుండి నేరాలకు పాల్పడుతున్నాడు. ఇందిరా పార్క్ దగ్గర ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటాడు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలో మొత్తం 21 కేసులు నమోదయ్యాయి. తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతని నుంచి 230 తులాల బంగారం, 10 కేజీల వెండి, 18,000 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మొత్తం ₹1,30,18,000 విలువ గల సొత్తు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 1989 నుంచి ఇలా డెవలప్మెంట్ చేస్తున్నారు.
నేరస్తులు మాకు దొరికారు. ఈయన పేరు ముచ్చు అంబేద్కర్ ఎలియాస్ రాజు ఎలియాస్ రాజేష్ ఎలియాస్ ప్రసాద్ ఎలియాస్ కందుల రాజేంద్ర ప్రసాద్, 50 సంవత్సరాల వయసు, ఎలక్ట్రీషియన్. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఫుట్పాత్ మీద ఈయన ఉంటున్నారు. మాత్రం ఈయన నేటివ్ వచ్చేసి గాంధీనగర్, పిల్పురాల, గుంటూరు జిల్లా. 1991లో అప్పుడు లాలాగూడ పోలీస్ వాళ్ళు ఈయనకు నైట్ హౌస్ బర్గ్లరీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు 1989లో మల్కాజ్గిరిలో 2 కేసెస్, 1990లో తుకారాం గేట్లో 2 కేసెస్, 6 కేసెస్ ఉన్నాయి దాదాపు తుకారాం గేట్లో. తర్వాత సనత్ నగర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్పేట్, చిక్కడపల్లి, మారడపల్లి, ఇవన్నీ హైదరాబాద్ సిటీలో దాదాపు 21 కేసెస్ అని అక్కడ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఈయన సేమ్ కంటిన్యూ చేశారు. ఈ మధ్య కాలంలో మాత్రం ఇక్కడ ఈయన అరెస్ట్ కాలేదు. బేసిక్లీ లాక్డ్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయి, ఆ లాక్డ్ హౌసెస్ అది రేకింగ్ చేస్తూ బ్యాక్ డోర్ కిచెన్, ఆ డోర్ అది బ్యాక్ డోర్ కిచెన్ డోర్ ద్వారా అదర్వైజ్ విండో గ్రిల్స్ బెండ్ చేస్తూ ఇలా ఇంట్లో ఎంట్రీ చేస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న బంగారం, వెండి, క్యాష్ అది దొంగతనం చేస్తున్నారు. ఒక సమాచారం ప్రకారంగా ఈయన కొంచెం బ్రెయిన్ ట్రిమర్, ఈయన టీంలో వస్తుంది నెక్స్ట్ ఎక్కడ చేయాలి అది కూడా ఒప్పుకున్నారు ఆయన. తర్వాత ఈ బంగారం కానీ వెండి ఉంటారు అని ఈయన దొంగతనం చేసిన ప్రతి వస్తువు న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి ఇంట్లో పెట్టుకున్నారు. మా దగ్గర ఇప్పుడు ఇక్కడ దొరికిన ఈ సాహిత్యం మీరు చూస్తే మంచి పాలిష్ ఉంది, ఎక్కడ కూడా ఎంత ఇప్పుడు పర్చేస్ చేస్తున్నట్లు ఉన్నాయి. మాత్రం అది 10 సంవత్సరాల క్రితం కొన్ని దొంగతనం ఆయన చేసిన అది ఉంది. ఈయన చేసిన ఈ నేరాలు మొత్తం మా దగ్గర వనస్థలిపురంలో 5 గ్రేవ్ కేసెస్, 22 నాన్ గ్రేవ్ కేసెస్, 27 కేసెస్, హయాత్ నగర్లో 2 గ్రేవ్ కేసెస్. ఇక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రంగారెడ్డి జోన్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పరిధిలో అక్రమంగా గంజాయి, విడాయిల్ లాంటి మత్తు పదార్థాలను అమ్ముతున్నారని విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా వినాయకనగర్ మరియు నేరేడ్పేట చౌరస్తా చంద్ర అపార్ట్మెంట్ దగ్గర మాటు వేసిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. అతని వద్ద సోదాలు నిర్వహించగా 6 చిన్న విడాయిల్తో నిండి ఉన్న బాక్సులను గుర్తించామన్నారు. వీటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలో అత్యధిక ధరలకు అమ్ముతున్నాడని అన్నారు. ఈ దాడులలో కె శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కల్పన, సిఐ లక్ష్మీనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ సుధాకర్, ప్రవీణ్, గోవర్ధన్, శ్రీను పాల్గొన్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు మా టీమ్స్ జరిపిన దాడుల్లో 3 కేసుల్లో ఆశీష్ ఆయిల్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. మొదటి కేసు బాలానగర్ స్టేషన్ పరిధిలో పూకడపల్లిలోని కేపీహెచ్పి కాలనీలో డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో 2 వ్యక్తుల్ని పి దినేష్, కె వివేక్ అనే 2ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1208 గ్రాముల ఆశీష్ ఆయిల్ని, ఒక చెవర్లెట్ క్రూయిజ్ కార్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఆ కేసుని బాలానగర్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మల్కాజ్గిరి స్టేషన్ పరిధిలో నేరేడ్మెట్ వినాయకనగర్ కాప్రాకు చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 616 గ్రాముల ఆశీష్ ఆయిల్ని స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా నిన్న సాయంత్రం కుత్బుల్లాపూర్ పరిధిలోని కలర్ దాబా వెనుక శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తిని స్వాధీనం తీసుకొని I-20 కార్తో సహా అతని వద్ద నుంచి 312 గ్రాముల ఆశీష్ ఆయిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేసును కుత్బుల్లాపూర్కి అప్పగించడం జరిగింది. ఈ 3 కేసుల్లో కలిసి మొత్తం మేము 2136 గ్రాములు అంటే 2.136 కేజెస్ ఆశీష్ ఆయిల్ని స్వాధీనం చేసుకున్నాం. 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుల్లో ఎవరైతే సరఫరాదారు ఉన్నారో అందరూ కూడా వైజాగ్, అప్పర్ సీలేరు, అరకు ప్రాంతానికి చెందిన వాళ్ళగా గుర్తించాము. వారి ద్వారా వీరు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దాన్ని కలెక్ట్ చేసుకుని దాదాపు 40,000 నుంచి ₹1,00,000 కేజీ చొప్పున అక్కడ సేకరించి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత
5 గ్రాముల బాక్సుల్లో కానీ 8 గ్రాముల బాక్సుల్లో వాటిని నింపేసి ఒక్కొక్క బాక్స్ని 2,000 రూపాయలకి ఇక్కడ కస్టమర్స్కి అమ్ముతున్నట్టుగా నిర్ధారించుకున్నాము. వీరెవరెవరికి అమ్మారో కస్టమర్స్ని కూడా కొంత లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. దాదాపు ఈ 3 కేసుల్లో ఒక 60 మంది వరకు కూడా మాకు కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో మేము ప్రైమరీగా వాళ్ళని ఐడెంటిఫై చేశాము. వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఫోన్పే ఆధారంగా ఫర్దర్ వాటన్నిటిని కూడా క్లారిఫై చేసుకొని ఆ కన్జ్యూమర్స్ పైన కూడా NDPS చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు కన్జ్యూమర్స్ని మేము విక్టిమ్స్గా భావించి ప్రొటెక్షన్ వాళ్ళకు కొంచెం ఎగ్జామ్షన్ ఆర్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది యాక్ట్లో. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తే కన్జ్యూమర్స్ పట్ల కూడా కొంత కఠినంగా వ్యవహరించకపోతే ఈ యొక్క మెనస్ ఏదైతే ఉందో దీన్ని అరికట్టలేమనే భావనకు రావడం జరిగింది. అందువల్ల మేము ఖచ్చితంగా ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలను సేవిస్తున్నారో సేవించిన వాళ్ళే భవిష్యత్తులో పెడ్లర్స్గా మారుతున్నారు కాబట్టి వీటికి అలవాటు పడ్డారో వీళ్ళందరినీ కూడా గుర్తించి వారిపై కూడా అవసరమైతే కేసులు నమోదు చేయడం జరుగుతుంది తగిన ఆధారంగా. అదేవిధంగా వీటికి సప్లై చేసిన వ్యక్తులు, సీరియల్ సంబంధించిన వ్యక్తులను కూడా మేము ఇందులో అక్యూట్గా ఇన్వాల్వ్ చేసాం. తప్పకుండా వారి డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాత మా టీమ్స్ని పంపి ఆంధ్రప్రదేశ్ పోలీస్ సహకారంతో తప్పకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకేమైనా గంజాయి, హాష్ ఆయిల్, వేరే ప్రాసెస్డ్ డ్రగ్స్ LSD కావచ్చు, MDMA కావచ్చు, హెరాయిన్ పెంచిన విద్యుత్ ధరలకు నిరసనగా పాత స్లాబ్లనే కొనసాగించాలని, కరెంటు కోతలను నివారించాలని, ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు అనకాపల్లి పట్టణం గవరపాలెంలోని APEPDCLDE కార్యాలయం ముందు కొవ్వొత్తులు, లాంతరులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు బుద్ధ నాగజగదీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం DE కార్యాలయం AOకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DE కార్యాలయం సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి. మినిమం కామన్ సెన్స్ ఏడుకొచ్చారు. ఎవరో ఒకరు స్టాఫ్ అయినా అట్లీస్ట్ వచ్చి ನೀವು రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి. నిన్న జరిగిన హైకోర్టు జడ్జిమెంట్ పట్ల చూసి ఇప్పటికైనా మీరు మార్చుకోండి. ఎంత వైఎస్ఆర్సీపీ నాయకులకు కొత్తలు ఉన్నా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వ్యవహరించినా, నిన్న ఐఏఎస్ ఆఫీసర్కి ఏది జరిగిందో పరమో ನೀವು కూడా రేపు పబ్లిక్ లిటిగేషన్ ఇలాంటి చేస్తాం. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. అధికారులుగా సంస్కారం కాదు. మీ లోపల రాలేక కాదమ్మా, మీ వచ్చింది ధరించి మా వాళ్ళు కంటూ ఇది మా పార్టీ తరఫున కాదు, పబ్లిక్ అందరూ మనోభావాలు మీకు రిప్రజెంటేషన్ చేస్తున్నాం. మీరు మీ పై అధికారులకి చూడండి, మిమ్మల్ని చేయమని చెప్పలేదమ్మా. ఇక విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజలపై పెనుభారం మోపిందని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు హుస్సేన్ అన్నారు. నార్కెట్పల్లి అద్దంకి హైవేపై ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల చిన్న చిన్న పరిశ్రమలు మూతపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకుడు వేముల వెంకటారెడ్డి, గురజాల ఏరియా కార్యదర్శి మందపాటి రమణారెడ్డి, కొమెరా వెంకట్రావు, ఎడ్ల భాస్కర్, సయ్యద్ సైదా, టి శ్రీరాములు, సర్వయ్య, బాబురావు, రామయ్య, శ్రీను, అరవింద్, సైదులు తదితరులు పాల్గొన్నారు. పెంచుతున్నామని చెప్పి నిన్న టారిఫ్ని ప్రకటించడం జరిగింది. ఇప్పుడే ఓ పక్కన పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకి జనాలు ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ మూలిగే నక్క మీద నాటికాయ పడ్డట్టు మళ్ళీ కరెంటు ఛార్జీల్ని పెంచుతామని చెబుతున్నారు. ఇప్పుడే కరెంటు బిల్లు నెల వచ్చేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళకి కరెంట్ షాక్ ఇంకా బెంబేలెక్కిపోయే పరిస్థితి కాబట్టి కరెంటు ఛార్జీలను పెంచమని చెప్పని కూడా చెప్పారు. ఒక పక్కన డబ్బులున్న రాష్ట్రంగా నవరత్నాల పేరుతోటి అనేక రకాల పథకాలు పెట్టి వేల కోట్ల రూపాయలు ధారాతత్వం చేస్తూ ఉన్నారు. కానీ ఒక పక్కన మళ్ళీ పెంచుతున్న నిత్యావసరాల ధరలు, పెట్రోలు, డీజిలు, అనేక వస్తువుల ధరలను కూడా పక్క రాష్ట్రంలోకి పోలిస్తే మన రాష్ట్రంలో విపరీతంగా కూడా ఎక్కువగా ఉన్నది. అందుకని దీనికి నిరసనగా వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఈనాడు రాష్ట్రమేటుగా సిపిఐ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే దాచేపల్లి హైవేని ఈనాడు ఒక 10 నిమిషాల పాటే నిరసనని తెలియజేసి ప్రజలందరూ కూడా తెలియపరిచి ప్రభుత్వం వెంటనే దీన్ని తక్షణమే
నిలుపుదల చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలను, తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలను, తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలను. శ్రీశైలంలోని కలెక్టరేట్లలో గల తన ఛాంబర్లో బుధవారం అర్ధరాత్రి జరిగిన సంఘటనలో గాయపడిన కన్నడ భక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఉంటుందనే ఉద్దేశంతో అడిగారు కాబట్టి పంపిస్తున్నాం. సో ఎక్కడ ఏమీ జరగలేదు, ఇద్దరికి చిన్న చిన్న గాయాలని, ఆ గాయాలు కూడా ఇమ్మీడియట్గా ఇక్కడికి షిఫ్ట్ చేశాము. వాళ్ళకి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఒక ఆయన ఈరోజు డిశ్చార్జ్ అఫీషియల్గా డిశ్చార్జ్ అవుతున్నారు, రెండో వాళ్ళు మేము అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటామన్నారు, అక్కడ పంపిస్తున్నాం. అంతకు మించి ఏమీ లేదు. బయట రకరకాల పుకార్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఎవ్రీ కేర్ గవర్నమెంట్ తీసుకుంది. ఎస్పీ గారు నిన్నటి నుంచి అక్కడ కూర్చున్నారు. ప్రతిదీ వాళ్ళు అక్కడ నుంచి కర్ణాటక గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ తోటి వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం మేము. అంత ఏమీ లేదు, అందరూ హ్యాపీగా ఉండింది. చక్కగా భక్తులు కూడా అక్కడ తీసుకుంటా ఉన్నారు. ఎవరికి ఏం కాలేదు. ఆ ఇద్దరికి దగ్గర గాయాలు తప్ప మిగిలింది ఏమీ లేదు. ఇక్కడ ఆ రోజు ఇమ్మీడియట్గా విజిలెన్స్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినా మా సివిల్ సప్లైస్ విజిలెన్స్ వాళ్ళని పంపించాము. వాటన్నిటి మీద రైడ్స్ జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, మనము శివరాత్రి అప్పుడు కూడా మనం అక్కడ 2-3 రివ్యూలు చేసుకున్నాము. రేట్స్ మీద మనం టీములు సివిల్ సప్లైస్ వాళ్ళని, విజిలెన్స్ వాళ్ళని టీములు వేసేసి అక్కడ అధిక రేట్లు అమ్మించకుండా చూసాము. మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఈరన్ దగ్గర అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, పెద్ద మాస్లో జరుగుతూ ఉంటాయి. అక్కడ జరిగిన చిన్న ఇది, బట్ అది కూడా లేకుండా మేము అన్నీ జాగ్రత్తలు తీసుకున్నాం. రాత్రి మన శ్రీశైలంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక చిన్న గొడవ వల్ల అది ఎస్కలేట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. అదేవిధంగా పరిస్థితి తగ్గట్టు పోలీసులు, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా రెస్పాండ్ అయ్యి లోకల్ మఠాధిపతులని అందరినీ పిలిచి పరిస్థితిని ఇమీడియట్గా 1.5 అవర్లో కంట్రోల్లోకి వచ్చేసింది. ఇన్సిడెంట్ మనకి 12 to maybe 1:30 కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. 3 o'clock నుంచి దర్శనాలు మామూలుగా స్టార్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు నార్మల్గా ఉంది సిచ్యుయేషన్. అన్ని షాప్స్ కూడా ఓపెన్ అయ్యాయి, భక్తులు కూడా నార్మల్గా వస్తూ వెళ్తూ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్లో ఇద్దరికి కొంచెం మైనర్గా దెబ్బలు తగిలాయి. వాళ్ళల్లో ఇద్దరికి కూడా మనము బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఇద్దామని కర్నూలుకి తీసుకొచ్చాము. బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కూడా. ఒకళ్ళు కంప్లీట్లీ హెల్దీ అయ్యి కంప్లీట్గా రికవర్ అయ్యారు. ఈరోజు వాళ్ళని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇంకొకళ్ళు కూడా ఈజ్ కంప్లీట్లీ స్టేబుల్, టోటల్లీ అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే ఒక చిన్న మైనర్ క్లాట్ ఉండటం వల్ల ఒక చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ చేస్తామని మనం అన్ని ప్రిపరేషన్స్ కూడా చేశాము. ఈ ప్రిపరేషన్స్ చేసిన తర్వాత కర్ణాటక గవర్నమెంట్కి కూడా మాట్లాడాము. అదేవిధంగా పేషెంట్ అటెండెంట్స్కి కూడా మాట్లాడాము. వాళ్ళు ఏంటంటే మాకు అక్కడ చేస్తే బాగుంటుంది, మా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, మా రిలేటివ్స్ కూడా రావడానికి ఈజీగా ఉంటుంది అటెండెన్స్ కూడా అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో అదేవిధంగా వాళ్ళ రిక్వెస్ట్కి అనుగుణంగా మనం ఒక ఐసీయూ ఉన్నటువంటి అంబులెన్స్ విత్ బెస్ట్ ఆఫ్ ది డాక్టర్స్, మన ఐసీయూ ఎక్స్పర్ట్స్ని కూడా పెట్టి అక్కడికి పంపించడానికి ఒక డెసిషన్ తీసుకున్నాము. ఉన్న నాళ్ళు వీళ్ళకి ఏ సమస్య లేకుండా అంతా కూడా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకోవడం జరిగింది. ఆల్ కేర్ ఈస్ టేకెన్ టు ఎన్షూర్ దట్ దేర్ ఇస్ నో ఇన్కన్వీనియన్స్. అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. అదేవిధంగా వాళ్ళు కూడా ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ బిడ్డలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శుభకృత్నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని, మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలుగు వారంతా ఈ సంవత్సరాన్ని శుభకృత్నామ సంవత్సరంగా జరుపుకుంటే తెలంగాణ యువత ఉద్యోగనామ సంవత్సరంగా చేసుకుంటున్నారని భావిస్తున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ 90,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో యువత ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. పరీక్షలకు సిద్ధమయ్యే యువత టీషార్ట్ ద్వారా టీవీల్లో, యూట్యూబ్లో ఉచితంగా అందుబాటులో ఉండే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్ను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా పిల్లలను ప్రోత్సహించాలని ఆడబిడ్డలందరినీ కోరుతున్నానని కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. జై తెలంగాణ. తెలంగాణ బిడ్డలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరంగా పిలువబడతా ఉంది. ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో కూడా మంచి శుభాలను తీసుకురావాలని, మనందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఉగాది నాడు మనందరం పచ్చడి సేవిస్తూ శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్టాయ వినాశాయ నింబకం దళభక్షణం అని చెప్పి పచ్చడి తాగుతాం. ఆ పచ్చడిలో తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, ఒగరు ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది. అదేవిధంగా జీవితంలో కూడా కష్ట నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. అనేకమైనటువంటి సందర్భాలు, కఠినమైనటువంటి అంశాలను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. అన్ని పరిస్థితుల్లో కూడా ఆ దేవుడు మీతో ఉండాలని చెప్పి మీరందరూ కూడా ధైర్యంగా మంచిగా జీవితంలో ముందడుగేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం మొత్తం తెలుగు వారందరూ
శుభకృత్నామ సంవత్సరంగా చేసుకుంటుంటే మన తెలంగాణ యువమిత్రులు మాత్రం ఉద్యోగనామ సంవత్సరంగా ఈ పండుగను జరుపుకుంటున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రైవేట్లో అనేక పరిశ్రమలు వచ్చి లక్షల ఉద్యోగాలు వస్తూ ఉంటే ప్రభుత్వ రంగంలో కూడా దాదాపు 90,000 పైచిలకు ఉద్యోగాల నోటిఫికేషన్ మనం వేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మరి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దయచేసి ప్రభుత్వం పెట్టినటువంటి టీశాట్ అనేటటువంటి ఛానల్ని విరివిగా ఉపయోగించుకోండి. అది ఫ్రీగా ఉంటుంది. చాలా మంచి కోర్స్ మెటీరియల్ అంతా కూడా తయారు చేసి తెలంగాణ యువతీ యువకుల కోసం ఇవ్వడం జరిగింది కాబట్టి యూట్యూబ్లో అయినా మామూలు టీవీలో అయినా వస్తుంది కాబట్టి దాన్ని వాడుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి ప్రభుత్వంలో పరిపాలనలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరొక మారు తెలంగాణ బిడ్డలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. శనివారం నుంచి ప్రారంభమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వసంత పక్ష ప్రయుక్త తీరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా మిథిలా కళ్యాణ మండపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆలయ అధికారులు పరిశీలించి తగు సూచనలు సలహాలు చేశారు. ఒకసారి వేస్తారు ఏమైంది ఆ రోజు దానికి ఆల్టర్నేట్ సబ్లో ఒక ట్రిప్ అయినా కానీ ఇంకోటి మీరు ఇమీడియట్ ఇస్తుంది ఇంకోటి మీరే ఉన్నారా మరి అప్పుడు 1 minute ఎందుకు అట్లా వల్నరబుల్ ఏమైనా ఉంటే తీసి ముందుగానే రాకుండా ఎక్కడ కొంచెం జరుగుతాయి మీడియా వాళ్ళు ఎన్ని వస్తాయి ఈ సెక్టర్ ఎన్నో వస్తాయి సెక్టర్లో వస్తాయి అందరికి ఇదే కదా ఈ పూల దగ్గర గుండు పెట్టి ఎన్ని టోటల్ బ్యాక్ సైడ్ ఎల్ఈడి కవర్ అవుతుంది ఓకే బట్ ఇక్కడ ఇంత పెద్ద సెక్టర్కి 3 మరి 40 ఇంత వస్తుంది కొంచెం నంబర్ అన్న పెంచాలి సైజ్ అన్న పెంచాలి. శ్రీరామనవమి సందర్భంగా మనకి ఏప్రిల్ 10వ తారీఖున జరిగే కార్యక్రమం పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు మంచిగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దాన్ని సమీక్షించడానికి కోసమే ఇవాళ మిథిలా స్టేడియం విజిట్ చేయడం జరిగింది. అన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఎక్కడ కూడా ఈ వసతుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూర్చోడానికి స్థలము, దాని తర్వాత వాటర్ సప్లై, టాయిలెట్స్, ఇటువంటి బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా కృషి చేస్తుంది. గౌరవ మంత్రి గారు కూడా మనకి త్వరలో దీన్ని రివ్యూ చేయబోతున్నారు. దాని తర్వాత కూడా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అవి చేసి ఉన్నా కూడా తప్పకుండా వచ్చే 10 రోజుల్లో అన్ని విధాలుగా చేసి 2 సంవత్సరాల తర్వాత మనము మిథిలా స్టేడియంలో చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా మంచిగా హాయిగా వచ్చి కళ్యాణాన్ని వీక్షించి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రతి గింజ కొనేదాకా కొట్లాడుడే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ₹1,30,18,000 విలువ సొత్తు స్వాధీనం రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు పండుగ వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక సందేశం. ఇవి పవకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.